Today's topic is quadratic equation class 10 chapter 5. Okay, దీంట్లో exercise number 5.2. First question వచ్చేసి find the roots of the following quadratic equations by factorizations. దానికి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నమాట. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి x² - 3x - 10 = 0 అన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. దీన్ని సింప్లిఫికేషన్ చేసేసి మనం రూట్స్ కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకు x² కోఫిషియంట్ ఎంత 1, ఏమీ లేకపోతే దీని కోఫిషియంట్ 1 అవుతుంది. 1 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి -10, దీని ముందు ఉన్న సైన్ కూడా మనం తీసుకోవాలి. అంటే 1 ఇంటూ -10, 1 ఇంటూ -10 = -10. ఫస్ట్ మనకు రాసుకున్న తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ 10కి రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఏమేమి వస్తాయో ఫస్ట్ రాసుకోవాలన్నమాట. ఓకేనా. 1 ఇంటూ 10, 5 ఇంటూ 2. ఓకే. ఆ టూ ఫ్యాక్టర్స్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 ఇంటూ 10. 110ని అడిషన్ చేసిన సబ్స్ట్రాక్షన్ చేసిన మనకు 3 అనే వాల్యూ రావాలి. ఓకేనా. అదే అట్ ద సేమ్ టైం 5, 2 ఈ రెండు వాల్యూస్ని అడిషన్ చేసిన సబ్స్ట్రాక్షన్ చేసిన మనకు 3 రావాలి. దాంట్లో ఏదైతే వస్తుందో ఆ డిజిట్స్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ 1 ఇంటూ 10ని చెక్ చేసుకుందాం. 1 + 10 ఫస్ట్ అడిషన్ చేస్తున్నాం. 1 + 10 ఏమవుతుంది 11 అవుతుంది. మనకు రావాల్సింది 3 రావాలి. కాబట్టి ఇది ఫస్ట్ అడిషన్లో ఈ నెంబర్ రాంగ్. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. 1 - 10 అంటే -9 వస్తుంది. మనకు -3 రావాలి. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్. నెక్స్ట్ 5, 2 తీసుకుందాం. 5 - 2 ఏమొచ్చింది 3 వస్తుంది. ఓకేనా. అంటే ఈ వాల్యూ కరెక్ట్. దీన్ని మనం ఎలా రాస్తున్నాము అంటే x² - 3x - 10 = 0, x² - 5x + 2x - 10 = 0. దీన్ని ఫస్ట్ మనకు ఈ ఈక్వేషన్ మనం కరెక్ట్గా రాసామా లేదా ఫస్ట్ ఈక్వేషన్తో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఈ ఫస్ట్ సైన్స్ చెక్ చేసుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని మల్టిప్లై చేస్తే ఈ సైన్ రావాలి. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 - 5 + 2 ఈ రెండింటినీ చేస్తే -3 రావాలి. ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మనం తీసుకున్న వాల్యూస్ కరెక్ట్గా వచ్చినాయి. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -5 + 2 -3 ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ x కామన్ తీయాలి. x ఆఫ్ -5 + 2x - 5 = 0. ఫస్ట్ బ్రాకెట్లో టర్మ్స్ని ఫస్ట్ రాస్తున్నాం. x - 5 x + 2. మనం రాసిన ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం కూడా చూసుకోండి. x ఇంటూ x x², x ఇంటూ -5 -5x ప్లస్ 2x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ -10. ఓకేనా. ఫస్ట్ నెక్స్ట్ x + 5 అనేది బ్రాకెట్లో రాశాను. తర్వాత x + 2 అనేది రిమైనింగ్ టర్మ్ రాశాను. ఓకేనా. x - 5 = 0, x + 2 = 0. ఓకేనా. x = 5, x = 2. Hence roots are 5, 2. Second one is 2x² + x - 6 = 0. దీనికి రూట్స్ కనుక్కోవాలి మనం. 2x² + x - 6 = 0. ఫస్ట్ x² కోఫిషియంట్ 2 ఉంది, కాన్స్టెంట్ టర్మ్ -6 ఉంది.
ఓకే 2 into -6 is equal to -12. Factors of 12. Factors of 12. 1 into 12, 2 into 6 12, 4 into 3 12. ఓకే ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 into 12. ఈ రెండింటిని అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా ఎక్స్ కోఎఫిషియంట్ ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ రావాలి. ఓకేనా ఫస్ట్ 1 into 12 ఫస్ట్ అడిషన్ చేశాను 1 + 12 13 వస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి దట్ ఈస్ ద రాంగ్. 1 - 12 చేయాలి అప్పుడు ఏమవుతుంది -11 వస్తుంది. ఇక్కడ 1 రావాలి కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. నెక్స్ట్ 2 into 6 ఓకే 2 + 6 8 అవుతుంది. మనకు 1 రావాలి కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఏ రాంగ్. నెక్స్ట్ 2 - 6 -4 వస్తుంది. మనకు 1 రావాలి. దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్. నెక్స్ట్ 4 + 3 అంటే 7 వస్తుంది. కాల్ 4 - 3 1 వస్తుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2x² + 4x - 3x - 6 is equal to 0. ఓకే నెక్స్ట్ 2xని కామన్ తీయాలి. x + 2 of -3x + 2. ఓకే మనం రాసుకున్న ఈక్వేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం. 2x into x 2x² + 2x into 2 4x -3 into x -3x plus into minus -3 into 2 6. సో ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ బ్రాకెట్లో టర్మ్ రాయాలి. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ రాయాలి. నెక్స్ట్ +2 of 2x - 3 is equal to 0. x + 2 is equal to 0. 2x - 3 is equal to 0. x is equal to -2. 2x is equal to 3. x is equal to 3/2. Hence, roots are -2, 3/2. Third question is √2x² + 7x + 5√2 is equal to 0. దీనికి రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే నెక్స్ట్ x² కోఎఫిషియంట్ ఏంటి √2 ప్లస్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ 5√2 వచ్చేసి √2 into √2 ఏమవుతుంది అంటే 2 అయిపోతుంది. ఓకే 10. ఓకే నెక్స్ట్ factors of 10. 1 into 10. Next 2 into 5. ఓకే ఫ్యాక్టర్స్ రాసుకున్న వెంటనే మనం ఫస్ట్ రీచెక్ చేసుకోవాలి. 1 + 10 11 వస్తుంది. ఇక్కడ 7 రావాలి కాబట్టి దట్ ఈస్ ద రాంగ్. 1 - 10 -9 వస్తుంది కాబట్టి దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్ 2 + 5 7 వస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ సొల్యూషన్ √2x² + 7x + 5√2 is equal to 0. Next √2x² + 2x + 5x + 5√2 is equal to 0. Next √2x కామన్ తీస్తే x plus √2 plus 5 into x plus √2 is equal to 0. ఒకసారి చెక్ చేసుకుందాము. √2 x into x √2x² plus √2 into √2 మనకు 2 అవుతుంది. అంటే √2 హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది.
ఆ 2కి 2 వాల్యూ సరిపోతుంది. ప్లస్ 5 కామన్ తీస్తే 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 ఇంటూ రూట్ 2 5 రూట్ 2. సో ఈక్వేషన్ కరెక్ట్గా ఎక్స్ ప్లస్ రూట్ 2 2x root 2x plus 5 is equal to 0. X plus root 2 is equal to 0. Root 2x plus 5 is equal to 0. X is equal to minus root 2. Root 2x plus 5 is equal to 0. Root 2x is equal to minus 5. X is equal to minus 5 by root. Hence, roots are minus root, comma, minus 5 by root. Next, fourth problem. 2x square minus x plus 1 by 8. ఇంట్లో కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి 1 by 8 ఉంది. దీని ప్రాసెస్ చెక్ చేద్దాం. ఓకే, 2x square minus x plus 1 by 8 is equal to 0. ఈ 3 టర్మ్స్కి ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం మనకు న్యూమరేటర్లో 2 ఉంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు ఇక్కడ కూడా 1 ఉంది. 1ని 8 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది? 8 టైమ్స్ మల్టిపుల్ అవుతుంది. 8 ఇంటూ 2 16x స్క్వేర్. సేమ్ యాస్టీస్గా 1 8 టైమ్స్తో మల్టిపుల్ అవుతుంది. 8 ఇంటూ ఎక్స్ 8x ప్లస్ 8 8తో ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది? 1 టైమ్. 1 ఇంటూ 1 1. దిస్ ఈస్ ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 8 ఇంటూ 0 ఏమవుతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి మనకు ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే మిగులుతుంది. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏంటి? 16. ఓకే, 16 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 16. Factors of 16. 1 into 16, 4 into 4. ఓకే, ఫస్ట్ వన్ మనం అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 8 రావాలి. 1 into 16, 1 plus 16 17 వస్తుంది, కానీ 8 రావాలి కాబట్టి రాంగ్. 1 minus 16 minus 15 వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 4 plus 4 8 వస్తుంది కాబట్టి డిజిట్స్ని తీసుకోవచ్చు. 16x square మైనస్ 4x మైనస్ 4x plus 1 is equal to 0. నెక్స్ట్ 4xని కామన్ తీస్తే 4x మైనస్ 1 కామన్ తీస్తే 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చెక్ చేస్తాం. 4x ఇంటూ 4x 16x స్క్వేర్. 4x ఇంటూ 1 మైనస్ 4x మైనస్ 1 కామన్ తీస్తే మైనస్ 1 ఇంటూ 4x మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ బ్రాకెట్లో టర్మ్ రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 4x minus 1 is equal to 0. 4x minus 1 is equal to 0. Four x is equal to 1. X is equal to 1 by 4. Same as this one. 4x minus 1 is equal to 0. 4x is equal to 1. X is equal to 1 by 4. Hence, roots are 1 by 4 comma 1 by 4.
4x minus 1 is equal to 0. 4x minus 1 is equal to 0. 4x is equal to 1. 4x is equal to 1. X is equal to 1 by 4. X is equal to 1 by 4. Hence, roots are 1 by 4 comma 1 by 4. Next, fifth question. 100x square minus 20x plus 1 is equal to 0. దీనికి రూట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ x స్క్వేర్ కోఫిషియంట్ 100, కాన్స్టెంట్ టర్మ్ 1 is 100. Factors of 100. 1 into 100, 10 into 10. Okay. First, ఈ 1 into 100ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. 10 into 10ని దీన్ని కూడా అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. మనకు -20 రావాలి. 1 plus 100 101 వస్తుంది కాబట్టి దిస్ ఇస్ రాంగ్. 1 minus 100 minus 99 వస్తుంది కాబట్టి ఇది రాంగ్. 10 plus 10 20 వస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. 100x square plus 10x minus 10x minus 10x plus 1 is equal to 0. ఓకే, ఇప్పుడు సైన్స్ చెక్ చేసుకోవాలి. మనం రాసింది కరెక్టా లేదా చెక్ చేసుకున్నాం. మైనస్ ఇంటూ మైనస్, ఫస్ట్ సైన్స్ చెక్ చేసుకోవాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ప్లస్ 10 20 వస్తుంది. నెక్స్ట్ 100x కామన్ తీస్తే x మైనస్ 10x కామన్ తీస్తే 10x minus 1 minus 1 10x minus 1 is equal to 0. బ్రాకెట్లో టర్మ్ మాత్రమే ఫస్ట్ రాస్తే 10x minus 1 10x minus 1 is equal to 0. 10x minus 1 is equal to 0. 10x minus 1 is equal to 0. 10x is equal to 1. 10x is equal to 1. X is equal to 1 by 10. X is equal to 1 by 10. Hence, roots are 1 by 10, comma 1 by 10. Next, sixth question. X of x plus 4 is equal to 12. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x of x plus 4 is equal to 12. x into x, x square plus x into 4, 4x is equal to 12. కాన్స్టెంట్ టర్మ్ని లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే x square plus 4x minus 12 is equal to 0. నెక్స్ట్ x square కోఫిషియంట్ 1, కాన్స్టెంట్ కోఫిషియంట్ -12. minus 12. Factors of 12. 1 into 12, 2 into 6 is equal to 12. నెక్స్ట్ మనము ఫ్యాక్టర్స్ రాసిన వెంటనే చెక్ చేసుకోవాలి. అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 4 రావాలి. 2ని 6ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 4 రావాలి. ఫస్ట్ దాన్ని చెక్ చేద్దాం. 1 plus 12 13 వస్తుంది. తర్వాత 1 minus 12 minus 11 వస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్. 2 plus 6 4, 2 plus 6 8 వస్తుంది. 2 minus 6 4 వస్తుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. x square minus 6x plus 6x minus x
square plus 6x minus 2x minus 12 is equal to 0. రాసిన ఈక్వేషన్ కరెక్టా రాంగ్ చెక్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2x ప్లస్ 4x వస్తుంది. మైనస్ 12 is equal to 0. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ కామన్ తీస్తే x ప్లస్ 6 మైనస్ 2x ప్లస్ 6. x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 6x minus 2 into x minus 2x minus into plus minus 2 into 6 minus 12 is equal to 0. X plus 6 x minus 2 is equal to 0. X plus 6 is equal to 0. X minus 2 is equal to 0. X is equal to minus 6. X is equal to 2. Hence roots are minus 3x square minus 5x plus 2 is equal to 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3x square minus 5x plus 2 is equal to 0. x square coefficient 3, constant term 2, 6. Factors of 6. 1 into 6, 2 into 3, 6. First 1 into 6 ఈ ఫ్యాక్టర్ తీసుకొని -5 వచ్చేటట్టు అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ 1 ప్లస్ 6 7 వస్తుంది కాబట్టి రాంగ్. 1 మైనస్ 6 -5 వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్. 1 మైనస్ 6 -5 వస్తుంది. సపోజ్ దీన్ని కూడా చెక్ చేద్దాం. 1 ప్లస్ 6 7 వచ్చింది, రాంగ్. 1 మైనస్ 6 -5 వస్తుంది. ఇది కూడా ఇది తీసుకోవచ్చు. 3x స్క్వేర్, దీన్ని కూడా చెక్ చేయాలి. 2 ప్లస్ 3 5, 2 మైనస్ 3 -5. ఓకే, ఇది కూడా తీసుకోవచ్చు మనం. -3x minus 2x plus 2 is equal to 0. ఇంట్లో 3x కామన్ తీస్తే x minus 1 minus 2 x minus 1 is equal to 0. ఫస్ట్ బ్రాకెట్లో టర్మ్ రాస్తున్నాను. 3x minus 2 is equal to 0. x minus 1 is equal to 0. 3x minus 2 is equal to 0. x is equal to 1. 3x is equal to 2. x is equal to 2 by 3. x is equal to 2 by 3. Hence, roots are 1, 2 by 3. Next one is 8th question. X minus 3 by x is equal to 2. X is not equal to 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, x minus 3 by x is equal to 2. న్యూమరేటర్లో x ఉంది, డినామినేటర్లో ఏ వాల్యూ లేకపోతే 1 ఉంది. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. x 1, x దేంతో మల్టిపుల్ అవుతుంది? x తోటే మల్టిపుల్ అవుతుంది. x ఇంటూ x స్క్వేర్ మైనస్ x దేంతో మల్టిపుల్ అవుతుంది? 1తో మల్టిపుల్ అవుతుంది. 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. x స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x. ఓకే, ఈ 2x రైట్ సైడ్ టర్మ్ లెఫ్ట్ సైడ్లోకి తీసుకొస్తున్నా. x స్క్వేర్ minus 2x minus 3 is equal to 0. Next, x square coefficient 1. x square coefficient 1 into constant term minus 3 అంటే minus 3 వస్తుంది. Factors of minus 3, 1 into 3
3 వస్తుంది. అంటే ఓన్లీ 1 టర్మ్ మాత్రమే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్, దీన్ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు -2 వస్తుందా లేదా చెక్ చేయాలి కదా. 1 + 3 4 వస్తుంది. 1 - 3 -2 వచ్చింది. ఓకే. ఎక్స్ స్క్వేర్ -3x - x -3 = 0. x టర్మ్ కామన్ తీస్తే x - 3 + 1 x - 3 = 0. బ్రాకెట్లో టర్మ్ ఫస్ట్ టర్మ్లో రాస్తే x - 3 = 0, x + 1 = 0, x - 3 = 0, x + 1 = 0, x = 3, x = -1. Okay, hence roots are 3, -1. Ninth question. 3 of x - 4 whole square is minus 5 of x - 4 = 12. Roots find out చేయాలి. 3 of x - 4 whole square minus 5 of x - 1 = 12. మనము x - 4ని a అనుకోవాలి. అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుందంటే 3 of a whole square minus 5a = 12. 3a square minus 5a minus 12 = 0. జస్ట్ కాన్స్టెంట్ టర్మ్ని లెఫ్ట్ సైడ్లోకి తీసుకొచ్చాం. ఓకే. నెక్స్ట్ a స్క్వేర్ కోఫిషియంట్ 3, కాన్స్టెంట్ టర్మ్ -12 -36. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. 1 × 36. నెక్స్ట్ 4 9 36. ఫస్ట్ ఈ రెండింటిని అడిషన్ చేస్తే -5 రావాలి. 1 + 36 37. సో ఇట్ ఈస్ రాంగ్. 1 - 36 -35. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. 4 + 9 13. 4 - 9 -5. సో దిస్ ఈజ్ 3a square plus 9a minus 9a plus 4a minus 12 = 0. 3a కామన్ తీస్తే a - 3 plus 4a minus 3. జస్ట్ చెక్ చేసుకోండి. 3a × a 3a square, 3a × 3 minus 9a plus 4 × a plus 4a plus into minus minus 4 × 3 12 = 0. ఫస్ట్ బ్రాకెట్లో టర్మ్ రాస్తున్నాను. 3a plus 4 = 0. ఓకే. a - 3 = 0. a is equal to 3. 3a plus 4 is equal to 0. 3a is equal to minus. a is equal to -4/3. ఓకే. అంటే మనము -4/3 నెగిటివ్ వాల్యూ తీసుకోకుండా పాజిటివ్ వాల్యూ తీసుకుంటే a is equal to 3. a అంటే ఏంటి? x - 4 = 0. దిస్ ఈజ్ ద మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా. అంటే ఈ ఫ్రమ్ 1
x minus 4 is equal to a. X minus 4 is equal to 3. X is equal to 3 plus 4. X is a is equal to 3, a is equal to minus 4 by 3. ఏ వాల్యూస్ని మనము x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రూట్స్ వస్తాయి అన్నమాట. x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఫస్ట్ ఏంటి 3 అంటే x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3ని రైట్ హ్యాండ్ సైడ్లో ఉంచేసి మైనస్ 4ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి ప్లస్ 4. x ఈజ్ ఈక్వల్ టు 7. x ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఇంకొక ఏ వాల్యూ వచ్చేసి మైనస్ 4 బై 3. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై 3. మైనస్ 4 బై 3ని యాస్టీస్గా అలాగే రైట్ సైడ్లో ఉంచేసి లెఫ్ట్ సైడ్లో టర్మ్ మైనస్ 4ని రైట్ సైడ్లోకి తీసుకొస్తే ప్లస్ 4 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నాం. ప్లస్ 3 న్యూమరేటర్లో ఏ వాల్యూ లేకపోతే 1 అవుతుంది. 3, 1 అంటే 3కు మనము ఎల్సిఎం తీస్తే 3 అవుతుంది. 3 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది 1 టైం కాబట్టి 1 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ 1 దేంతో ఎన్నిసార్లు మల్టిపుల్ అవుతుంది 3. ఓకే 3 ఇంటూ 4 12 ప్లస్ 4 ప్లస్ 12 -4 8 బై 3 అంటే హెన్స్ రూట్స్ ఆర్ 7 8 బై 3.